హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ధనంజయ్. నేటి ప్రపంచం కుంభమేళా కోసం చరిత్ర ఏం చెప్తుందంటే, అమృతాన్ని గెలుచుకునేందుకు దేవతలు అసురులు సముద్ర మథనం చేస్తారు. ఆ సమయంలో ప్రయాగరాజ్, హరిద్వార, నాసిక్, ఉజ్జయిని నదులపై అమరత్వాన్ని ఇచ్చే అమృతం పడుతుందని చెప్తారు. జ్యోతిష శాస్త్ర ప్రకారం, నక్షత్రాల స్థానం ప్రకారం కుంభమేళా సమయంలో ఆ పవిత్ర నదుల్లో నీరు అమృతంగా మారుతుందని భక్తులు భావిస్తారు. అందుకే ఈ కుంభమేళా సమయంలో హిందువులు తమ పాపాలను పోగొట్టుకోవడానికి పవిత్ర నదుల వద్దకు వెళ్తూ ఉంటారు. కుంభమేళా అంటే, కుంభం అంటే సంస్కృతంలో కూడా కుండ లేక కలశం అని అర్థాలను ఇస్తుంది. అలాగే రాసుల్లో కూడా కుంభరాశి ఉంటుంది. ఈ రాశిలోని కుంభమేళాను నిర్వర్తిస్తారు. మేళా అంటే జనసమూహం, కూటమి, జాతరను సూచిస్తుంది.